ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహము. నిద్ర నుంచి మేల్కొంగానే ఈ దేహాత్మబుద్ధి అంటే నేను అంటే దేహము అన్న భావన కలగజేస్తుంది. దేహమే ఆత్మ అన్న భావన కలగజేస్తుంది. ఇది ఒక శవబుద్ధి, ఇది ఒక అహంకారము, అహంభావము అంటారు. ఇది నిద్ర నుంచి లేవంగానే ఒక మొదటి తలంపు వచ్చి దేహము నేను అన్న భావనను కలగజేసి, అంటే ఈ మాయా నేను ఈ జీవుణ్ణి పరిమితం చేస్తుంది. అంటే దేహానికి పరిమితం చేస్తుంది, మనస్సుకి పరిమితం చేస్తుంది, ఇంద్రియాలకి పరిమితం చేస్తుంది. అదే భగవాన్ అంటారు, అదే మొదటి తలంపు. ఆ మొదటి తలంపుని కేంద్రంగా చేసుకొని మనకి ఈ మిగతా ఆలోచనల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఈ మిగతా ఆలోచనలన్నిటికీ బేసు ఆ మొదటి తలంపు, అదే అహంభావము. ఈ అహంభావము నిజంగా ఉన్నదే అంటే అది లేదు. ఆది నుంచి ఆ అహంకారము తృణీకరించబడింది అని గురువుగారు చెప్తున్నారు. శంకరులు అదే చెప్తున్నారు. భగవాన్ కూడా అదే అంటారు. అసలు ఈ అహంకారము పుట్టనే లేదయ్యా. ఈ అహంకారము అసలు ఉద్భవించిందేమో గమనించు అన్నదే ఇక్కడ ప్రశ్న. అదే నేనెవరన్న విచారణ. ఎందుకంటే భగవాన్ చెప్తారు, అసలు అహంకారం అంటూ ఏమీ లేదు. అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు? అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటారు భగవాన్. అసలు ఈ అహంకారం గురించి ఎందుకు బాధపడతావు? లేని అహంకారం గురించి ఎందుకు బాధపడతావు నీవు అంటారు. ఇది ఉన్నట్లుగా నీకు భ్రమని కలగజేస్తుంది. ఎందుకంటే నీ జన్మల నుంచి నీవు తెచ్చుకున్న ఆ గుట్టలుగా ఉన్న ఆ విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో పేరుకుపోయి నీ మనస్సులో, దానివల్ల అది ఈ మనస్సు బహిర్ముఖం అవుతూ ఉంటుంది. అంటే ఆలోచనల ద్వారా ఈ మనస్సు ప్రపంచం వైపు పరిగెడుతూ ఉంటుంది, దృశ్యాల వైపుకి పరిగెడుతూ ఉంటుంది, వీటిని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అది అలా నీవు జన్మల నుంచి అలా నీవు బాహ్యానికి పరిగెత్తడం వల్ల నీవు ఇది సత్యం అనుకుంటున్నావు. ఎందుకని? ఇది అలవాటైపోయింది గనక. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని, మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణము అహంకారము. దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని, అంటే అనుగ్రహం చేత అది లేదని, నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది. ఎందుకంటే నీలో ఉన్న ఆ భావాలే, నీలో ఉన్న ఆ ఆలోచనలే నీకు ప్రపంచంలాగా ప్రదర్శింపబడుతూ ఉంటాయి. నిజానికి నీవు అనంతుడివి. కానీ ఈ దేహాత్మబుద్ధి ఏం చేస్తుందంటే, నువ్వు పరిమితులను విధించుకొని పరిమితుడని ఏడుస్తూ ఉంటాడు వీడు. దేశకాల వస్తువులకి వీడు పరిమితుడైన వాడిని అనుకుంటూ ఉంటాడు. అంటే నేను ఫలానా వాణ్ణి అని అనుకుంటూ ఉంటాడు. దానివల్ల వీడు దుఃఖానికి లోనవుతూ ఉంటాడు. ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ ఏ ఆధ్యాత్మిక సాధనను మొదలు పెడతాడు. వాటిని దాటడానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి? ఎందుకంటే ఇది ఈ పరిమిత భావన, ఈ జీవభావన, ఇది లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. నిజానికి అది లేదు. ఇప్పుడు సమస్య ఉంటే దానికి ఏదైనా పరిష్కారం మార్గం ఉంటుంది. అసలు సమస్యే లేకపోతే ఇక పరిష్కారం ఏంటి? ఇప్పుడు మనస్సు ఉంది అని అనుకుంటున్నాడు, ఆ మనస్సులో సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. నిజానికి ఆ మనస్సు ఉందా అంటే అది లేదు. ఉంటే దాన్ని తీసుకొచ్చి రిపేర్ చేయొచ్చు అంటారు భగవాను. అదే అంటారు, ఒక భక్తుడు ఇలా అడిగితే, అయితే ఆ మనస్సు ఉందేమో నాకు చూపించు అంటారు. ఇప్పుడు ఎవరన్నా మీరు ఉన్నారా అంటే మనము ఉన్నారనే చెప్తాము. ఇప్పుడు నేనున్నాను అని చెప్తాం కదా. ఇప్పుడు ఎవరు నేను లేము అని అనరు, నేను ఉన్నాను అని అంటారు.
మరి ఉండి ఉన్నారంటారా, ఉండకుండా ఉన్నారు అంటున్నారా? ఉండే ఉన్నారు అని చెప్తున్నాం మనం అందరం. ఉండకుండా నేను ఉన్నాను అని ఎవరు చెప్పలేరు. ఆ నేను ఉన్నాను అన్నదే భగవంతుని యొక్క స్థితి. ఆ నేను భగవంతుని యొక్క మొదటి నామము. ఆ ఉండటము అనేదే ఆ భగవంతుని యొక్క స్వరూపము. ఆ నేను ఉన్నాను, ఆ ఉండటము అన్న స్థితి ఏదైతే ఉందో ఆ ఉండటము బట్టే మిగతా ఈ మాయ కానీ, ఈ జీవుడు కానీ, ఈ జగత్తు కానీ, ఈ ఈశ్వరుడు కానీ అవి ఉండి మనుగడ సాగిస్తున్నాయి. నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ లేకుండా ఈ జీవభావన క్షణమైనా నిలవలేదు. ఎలా అయితే బంగారము లేకుండా ఆభరణము నిలవలేదో అలాగే ఈ స్వయం ప్రకాశమైన ఆత్మ లేకుండా ఈ అహంకారము క్షణమైనా నిలవలేదు. దీనికి ఊపిరి ఆలోచనలు. ఈ ఆలోచనలకి ఊపిరి ఈ చైతన్యము. ఈ చైతన్యము వల్లే నీ మనసులో కదలికలు వస్తున్నాయి. అంటే పరిపూర్ణమైన జ్ఞానము ఆధారంతోనే నీ మనస్సు కదులుతుంది. అంటే నీ మనసులో ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. ఇప్పుడు ఆలోచనలు ఉద్భవించలేదనుకోండి, ఆ చైతన్యం అలానే ఉంటుంది. ఇప్పుడు సూర్యుని యొక్క వెలుగులో మీరు ఒక వస్తువుని గుర్తించారు. ఏదన్నా ఒక ఫలం ఉంది, ఒక అరటిపండు ఉంది. ఆ అరటిపండుని మీరు గుర్తించారు వెలుగులో, సూర్యుని యొక్క వెలుగులో. ఇప్పుడు అరటిపండు అక్కడి నుంచి తీసేశారు. అక్కడేముంటుంది? వెలుగు మాత్రమే ఉంటుంది. అలాగే మీకు ఆలోచనలు వచ్చినా రాకపోయినా ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము అలానే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఆలోచన రావటం వల్ల మనం బహిర్ముఖమయ్యి ఈ ఆత్మ మరుగున పడిందేమో అని అనుకుంటూ ఉంటాము. నిజానికి నీకు ఆలోచన వచ్చినా రాకపోయినా నీవు జ్ఞానానివే. దాంట్లో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నీవు పరిపూర్ణమైన జ్ఞానానివి, నీవు అనంతుడివి, నీవు పరిమితుడివి కాదు. అసలు ఎప్పటికీ నీవు పరిమితుడివి కాదు. కాకపోతే ఈ పరిమితమైన జ్ఞానము అంటే నీకు ఆలోచనలు ఉద్భవించటం వల్ల నేను పరిమితున్నేమో అని అనుకుంటున్నావు. నిజానికి చావు ఒక ఆలోచన, పుట్టుక ఒక ఆలోచన అంటారు గురువుగారు. అలాగే బంధం ఉంది అనేది కూడా ఒక ఆలోచన. నేను దుఃఖిస్తున్నాను అనేది కూడా ఒక ఆలోచనే. ప్రతిదీ ఆలోచనే. ఈ ఆలోచనలన్నిటికీ కేంద్రము ఆ మూల తలంపు. ఆ మూల తలంపుని ఆధారం చేసుకొని ఈ ఆలోచనలు ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ మూల తలంపు ఉద్భవించిందేమో గమనించు అంటారు భగవాన్. తీరా నీవు విచారణ చేస్తే అనుగ్రహం చేత అది లేదని, ఉన్నది జ్ఞానము మాత్రమే అని నీకు వ్యక్తమవుతుంది. అనుగ్రహం చేత అది నీకు తెలియబడుతుంది. తెలియబట్టం అంటే అది ఉన్నట్లుగా నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు సూర్యుడికి మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు లేడు అని మనం చెప్పడానికి వీల్లేదు కదా. గాలి వచ్చి ఆ మేఘాలను తొలగించినప్పుడు అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడు మీకు దర్శనమిస్తాడు. అలాగే ఇక్కడ మీకు ఆలోచనలు వచ్చినా రాకపోయినా ఆత్మ, స్వయం ప్రకాశమైన ఆత్మ అలానే ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? అనుగ్రహం చేత ఎలా అయితే ఆ గాలి అంటే ఆ పవనాలు వచ్చి ఆ మేఘాన్ని తొలగించాయో అలానే ఈ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని అంటే నేనంటే దేహము అన్న భావనని తొలగించినప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న జ్ఞాన భాస్కరుడు నీ స్వరూపంగా అక్కడ ప్రకటితమిస్తాడు. కాబట్టి ఇక్కడ నీవు కొత్తగా పొందిందేం లేదు. సూర్యుడు అంతకుముందే ఉండి ఆ మేఘాలు తొలగిపోవటం వల్ల అంతకుముందే ఉన్న సూర్యుడు నీకు దర్శనమిచ్చాడు. అలాగే ఇక్కడ నీవు కొత్తగా దర్శించింది ఏం లేదు. ఇక్కడ కొత్తగా వచ్చి నీ ఒళ్ళో ఏం పడలేదు. ఇక్కడ చేరుకోవాల్సిన గమ్యం అంటూ కూడా ఏదీ లేదు. సాధించవలసింది కూడా ఏమీ లేదు. నువ్వు ఆత్మవే. నువ్వెప్పుడూ ఉంటూనే ఉన్నావు. అది ఎప్పుడూ సంసితమయ్యే ఉంది. కాకపోతే ఈ శరీరమే నేను అనే భావాన్ని అంటే ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనల్ని ఇక్కడ మనం విడనాడాలి.
అదే మనం చేయాల్సిన పని అంటారు గురువుగారు. ఈ భావనలు కూడా అవేమి శాశ్వతం కావు, తాత్కాలికమే. అంటే అవి వచ్చిపోతూ ఉంటాయి. నేను అనే ఈ అహంకారము వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది తాత్కాలికము. అసలైన ఆత్మ శాశ్వతము. నిజానికి నువ్వు ఆత్మవే. కానీ ఈ అహంకారాన్నే నేనని తప్పుగా అర్థం చేసుకొని దానితో తాదాప్యము చెందటం వల్ల ఈ తిప్పలు, ఈ జీవుడికి ఈ బాధలు, ఈ దుఃఖము. మరి ఈ తప్పు ఎలా ఉద్భవించింది అంటే అది వచ్చిందేమో చూడు అంటారు భగవాన్ రమణులు. కాబట్టి ఇక్కడ మనం చేయవలసిందల్లా ప్రాపంచిక విషయ వాసనల యందు దోషదర్శనం చేస్తూ ఇతరుల వ్యవహారంలో అంటే వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించకుండా, అదే అంటారు భగవాన్, ముందు నీ సంగతి నువ్వు చూసుకో, ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు, నీ ఆత్మను నువ్వు తెలుసుకో. నువ్వు దేహానివైనప్పుడే ప్రపంచం ఉంటుంది, నువ్వు ఆత్మవైనప్పుడు ఉండేదల్లా ఆత్మే కదా అంటారు. ఎందుకంటే నువ్వు తెచ్చుకున్న ప్రారంధం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, నీకు సంబంధం లేదు. అది ఉపాధుల ద్వారా, ఈ దేహము ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ దేహాత్మ బుద్ధి ద్వారా ఇవన్నీ ఉపాధులే, అంటే జడ పదార్థాలే. వాటంతటా అవి ఏవి చేసుకోలేనివి, ఉనికి లేనివి, ఎగ్జిస్టెన్స్ లేనివి. ఇవన్నీ జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇవేమీ శాశ్వతం కాదు, వచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు అహంకారమే తీసుకోండి. ఇప్పుడు నీవు జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచాన్ని, ఈ దృశ్యాలని చూస్తూ ఉన్నావు, దేహంతో తాదాప్యం చెంది ఉన్నావు. అదే గాఢ నిద్రలో అసలు దేహం లేదు, ఆలోచనలు లేవు, హాయిగా పడుకున్నావు కదా. స్వప్నావస్థలో ఆ సూక్ష్మ శరీరంతో తాదాప్యం చెంది ఉన్నావు. కలగని మళ్ళీ ఆ కళ సత్యం కాదని నీవే చెప్తున్నావు. అంటే ఇన్ని అవస్థల్లో మారుతూ ఉన్నది ఈ దేహాత్మ బుద్ధి. అదే అంటారు భగవాన్ రమణులు, గాఢ నిద్రలో నీవు హాయిగా ఏసీ గదిలో ఫ్యాన్ వేసుకున్నావు, ఒక పరుపు ఉంది, మంచం ఉంది, దాని మీద పరుపు ఉంది, కాళ్ళ కింద ఒక దిండు ఉంది, తల కింద ఒక దిండు ఉంది, మెత్తటి దుప్పటి ఉంది, ఒక పైన ఏసీ, పక్కన ఫ్యాన్ తిరుగుతుంది. ఇవన్నీ దేనికి అరేంజ్ చేసుకుంటున్నాడు ఈ జీవుడు? హాయిగా నిద్రపోవటానికి. అంటే వాడికి తెలియకుండానే వాడు ఆ శాంతిని కోరుకోవటానికి ఇన్ని తిప్పలు పడి, అంటే ఆ యొక్క అహంకారాన్ని వదిలించుకోవడానికి ఇన్ని తిప్పలు పడి ఆ నిద్రలోకి జారుకుంటున్నాడు. మరి నిద్రలో వాడికి ఎటువంటి దుఃఖము లేదు కదా, అందుకనే ఇన్ని తిప్పలు పడి నిద్రలోకి వెళ్తున్నాడు. ఆ అరేంజ్మెంట్స్ చేసింది వాడు అల్టిమేట్గా ఆ శాంతిని పొందటానికి. కాబట్టి ఆ నిద్రలో ఆ హాయిని పొందటానికి వాడు ఇన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాడు. అంటే ఏంటి దీని అర్థము? అంటే భగవంతుడు నీకు ఇచ్చిన సదుపాయాలని, అంటే వాడు ఆ ఏసీ గదిలో ఫ్యాన్ తిరుగుతూ ఆ దిండ్లు, తల కింద ఒక దిండు, కాళ్ళ కింద ఒక దిండు అన్నీ వేసుకొని, ఎలా అయితే అన్నీ ఉపయోగించుకొని, ఆ ఉపాధులన్నీ ఉపయోగించుకొని వాడు నిద్రలోకి జారుకుంటున్నాడో, అలానే నీవు భగవంతుడిచ్చిన అవకాశాలు అన్నిటినీ, అంటే నీ మనస్సుని, నీ జ్ఞానాన్ని, నీ యొక్క దేహాన్ని అన్నిటినీ, ఈ పరిమితమైన జ్ఞానాన్ని అన్నిటినీ, ఈ ఉపాధులన్నిటినీ నీవు సద్వినియోగం చేసుకుంటూ నీవెవరో తెలుసుకో అంటారు భగవాన్ రమణుడు. అంటే ఆ గాఢ నిద్రలో ఆ శాంతిని పొందటానికి ఇవన్నీ మనము ఇన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్తున్నాము. తీరా అక్కడ నీకు దుఃఖము లేదు, అంతవరకు బాగానే ఉంది. నీకు మేల్కొన్నప్పుడు నీవు ఏ దుఃఖమైతే పడ్డావో, నువ్వు ఎలా అయితే నీవు దుఃఖించావో ఆ దుఃఖమంతా గాఢ నిద్రలో ఉష్కాకి అయిపోయింది. అంటే అక్కడ ఏమీ లేదు, హాయిగా పడుకున్నావు, అక్కడ దుఃఖించేవాడు ఎవడూ లేడు. అక్కడ శాంతి మాత్రమే ఉన్నది. కాకపోతే నీవు దాని ఎరుకతో తెలుసుకోలేకపోతున్నావు. అక్కడ ఎరుకతో కూడిన జ్ఞానము ఉన్నా నీకు తెలియట్లేదు. ఎందుకంటే అహంకారం వృత్తిరాహిత్యమైంది, కొంతమేర అది విశ్రాంతి తీసుకుంది, అంతే. అహంకారం పూర్తిగా నశించలేదు. అందువల్ల నీకు ఎరుకతో కూడిన జ్ఞానము లేదు, దుఃఖము లేదు, అది వాస్తవమే. కానీ ఉన్న శాంతిని నీవు ఎరుకతో గ్రహించలేకపోతున్నావు.
కాబట్టి ఆ యొక్క సహజ శాంతిని జాగృతావస్థలో తీసుకురా అంటారు భగవాన్ రమణులు. తీసుకురా అంటే అదేమైనా వస్తువా తీసుకురావటానికి? అంటే ఆలోచనలు లేని మనస్సుని నీవు అలవాటు చేసుకో అంటారు. అంటే జాగృతావస్థలో నీవు ఏ నేనుతో అయితే నీవు ఈ ప్రాపంచిక దృశ్యాల్ని గుర్తిస్తున్నావో, అంటే ఏ నేనుతో అయితే నీవు అన్నిటినీ గుర్తిస్తున్నావో ఆ నేనుతోనే, ఆ మనస్సుతోనే నీవు దేనిని గుర్తించకుండా ఉంటే అది తన్ను తాను తెలుసుకుంటుంది అంటారు గురువుగారు. అంటే ఇక్కడ ఆ దృశ్యాలని, అప్పటిదాకా నీ మనస్సు దృశ్యాల వైపుకు పరిగెడుతున్న నీ మనస్సుని అంతర్ముఖం చేసి దృశ్యాల నుంచి వెనక్కు మరల్చినప్పుడు అక్కడ అంటే ఆలోచనలు లేని మనస్సుగా నువ్వు ఆలోచనలు లేని మనస్సుగా నీవు నిలబడినప్పుడు అక్కడ ఉండేది ఆత్మే. అంటే అహంకారం మిగిలే ఉన్నా అక్కడ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఆత్మ అనుగ్రహంతో, ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో, ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో ఆ మేఘాలు ఎలా అయితే తొలగి ఆ భాస్కరుడు ప్రకాశించాడో అలానే ఇక్కడ ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అంటే దేహము నేను అనే భ్రాంతిని తొలగిస్తుంది. అంటే ఆత్మ సాక్షాత్కారము కూడా భ్రాంతే. అంటే ఇక్కడ రెండూ భ్రాంతే. అంటే అజ్ఞానము తొలగటము ఎంత భ్రాంతో ఆత్మ సాక్షాత్కరింపబడ్డది అన్నది కూడా అది కూడా భ్రాంతే. ఎందుకంటే కొత్తగా ఇక్కడ నువ్వు ఆత్మలో సంస్థితులు కాలేదు, నువ్వు ఆల్రెడీ సిద్ధించి ఉంది. అంటే ఆ సద్వస్తువు ఏదైతే ఉందో అది ఆల్రెడీ సిద్ధించి ఉన్నది. కాబట్టి ఇక్కడ కొత్తగా పొందేదేం లేదు. ఒక భ్రాంతి వచ్చి ఇంకొక భ్రాంతిని తొలగించింది అంతే. కాబట్టి ఇక్కడ విడిచిపెట్టవలసిందల్లా ఈ యొక్క అజ్ఞానాన్నే. సాక్షాత్కరింప చేసుకోవాలి అని నువ్వు అనుకునే ఆత్మ నిజానికి నువ్వే అంటారు. నీకు అజ్ఞానం ఉందనుకొని దుఃఖిస్తున్నావు. అదే భగవాను ఒక కథ రూపంలో చెప్తారు. ఇప్పుడు 10 మంది మూర్ఖులు ఒక నదిని దాటారు. ఆవలి ఒడ్డుకు చేరిన తర్వాత అందరూ వచ్చారో లేదోనని చూసుకుందామనుకున్నారు. ఒకడు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. తనని మాత్రం లెక్క పెట్టుకోకుండా నాకు 9 మందే కనపడుతున్నారు, 10వ వాడు తప్పిపోయాడు, వాడు ఎవడై ఉంటాడు అన్నాడు. మరొకడు నువ్వు సరిగ్గా లెక్క పెట్టావా అని అడుగుతూ తాను కూడా లెక్క పెట్టాడు. ఇతను కూడా తనని లెక్క పెట్టుకోకుండా మనం 9 మందే ఉన్నాం అన్నాడు. మిగిలిన వాళ్ళు దీనినే ఒప్పుకొని తప్పిపోయిన వాడెవడై ఉంటాడని వాళ్ళల్లో వాళ్ళే అనుకున్నారు. ఎంత ప్రయత్నించినా తప్పిపోయాడని వాళ్ళు అనుకున్నవాడు దొరకలేదు. ఎంతో ఆప్యాయత ఉన్న మూర్ఖుడు ఎవడైతేనేం వాడు నదిలో మునిగిపోయాడంటూ ఏడవటం మొదలుపెట్టాడు. మిగిలిన వాళ్ళు అలాగే చేశారు. నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న వీళ్లను చూసి ఆ దారినే పోతున్న వాడొకడు ఎంతో సానుభూతితో అసలు సంగతేమిటని విచారించాడు. వాళ్ళు విషయాన్ని చెప్పి ఎన్నిసార్లు లెక్క పెట్టినా 9 మందే ఉన్నామని అతనితో అన్నారు. ఆ కథ విని ఎదురుగా 10 మంది కనపడుతూ ఉండటం చూసి ఆ కొత్త మనిషి జరిగిందేంటో గ్రహించాడు. వాళ్ళంతా నదిని దాటారని, వాళ్ళకి తెలిసి రావాలని అతను వాళ్ళతో, నేను ఒక్కొక్కడికి ఒక దెబ్బ వేస్తుంటాను, మీరు మాత్రం ఎవరికి వారే వరుసగా లెక్క పెట్టుకోండి, 1, 2, 3 అట్లా. దీనివల్ల అందరూ లెక్కలోకి వస్తారు. ఒక్కొక్కళ్లకు ఒక్కసారే లెక్కలోకి వస్తారు కూడా. అప్పుడు తప్పిపోయిన 10వ వాడు దొరుకుతాడన్నాడు. ఇది విని తప్పిపోయిన తమ స్నేహితుడు దొరుకుతాడని సంబరపడుతూ ఆ బాటసారి చెప్పిన పద్ధతికి వాళ్ళంతా ఒప్పుకున్నారు. బాటసారి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆఖరివాడు 10 అన్నాడు. దెబ్బ తగలగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాల్ని ఒకరు చూసుకున్నారు. మనం 10 మంది ఉన్నామే అని అందరూ ఒక్కసారిగా అన్నారు. వాళ్ళు తమ దుఃఖాన్ని పోగొట్టినందుకు బాటసారికి కృతజ్ఞత తెలుపుకున్నారు. అది కథ. 10వ వాడిని ఎక్కడి నుంచి తెచ్చారు? అసలు అతను తప్పిపోయాడా? తమతో బాటే ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా? వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడు?
తప్పిపోవటం కాదు, వాళ్ళ అజ్ఞానం. తమలో ఒకడు తప్పిపోయాడని వాళ్ళు ఊహించుకోవటం. నీ విషయము అంతే. నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణమేమీ లేనే లేదు. నీవు అనంతుడివి, కానీ నువ్వే పరిమితులను విధించుకొని పరిమితుడు అని ఏడుస్తున్నావు. ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ ఏ ఆధ్యాత్మిక సాధనను మొదలు పెడతావు. వాటిని దాటడానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి? కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపానివి, ఆత్మవి అని తెలుసుకో. ముందు నేను చెప్పేది ఇదే. నీకు ఆత్మ గురించి తెలియకపోవటం అంటూ ఏమీ లేదు. నీ అజ్ఞానం కేవలం కల్పితమైన అజ్ఞానం. ఆ కథలో 10 మంది మూర్ఖులకు తప్పిపోయిన 10వ వాని గురించి ఉన్న అజ్ఞానం వంటిదే ఇదీను. ఆ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణం. సరి అయిన జ్ఞానం నీకు ఒక కొత్త జీవిని ఇవ్వదని తెలుసుకో. నీ అజ్ఞానాన్ని మాత్రమే అది తొలగిస్తుంది. నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేర్చదు. నీ అసలు తత్వము అదేనని తెలియజేస్తుంది. అదే నిత్యము, అదే అవ్యయము. నీ దుఃఖాన్ని వదిలించుకోవటానికి ఒకే ఒక మార్గం, నీ ఆత్మని తెలుసుకోవటం, ఆత్మగానే ఉండటం అని భగవాను ఇలా ఒక కథ రూపంలో భక్తునికి బోధించారు, అంటే మనకి బోధించారు. కాబట్టి ఇక్కడ కొత్తగా పొందేదేమీ లేదు. నీవు ఆల్రెడీ ఆత్మ సిద్ధించి ఉన్న సద్వస్తువు ఇది. ఇక్కడ ఈ జీవుడు చేయవలసిందల్లా తన మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవటం తప్ప వేరే మార్గము లేదు అంటారు గురువుగారు. అంటే ఆ గేట్వే, ఆ నిశ్చలమైన మనస్సు వరకు, నిశ్చల స్థితిని అంటే ప్రశాంతమైన మనస్సుని, కల్మషమైన మనస్సుని, ఎటువంటి అలజడలు లేని మనస్సుని అలవాటు చేసుకుంటమే అంటారు గురువుగారు. ఆ తర్వాత ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆ జ్ఞానము ఆ గురువుగారు చెప్తూ ఉంటారు, త్రిపుర రహస్యంలో చెప్పినట్టుగా ఆ జీవులలో మార్పు తీసుకువచ్చి ఎవరిని మట్టు పెట్టాలి, ఎవరిని ఉంచాలి అన్నది ఆ పరమాత్మ చూసుకుంటాడు. ఆ పరమాత్మ తన యొక్క అనుగ్రహాన్ని ఆత్మగా వ్యక్తపరుస్తాడు. అంటే అనుగ్రహము లభించింది అంటే అక్కడ ఆత్మ వ్యక్తమవటమే. అనుగ్రహమన్నా ఆత్మన్నా ఒకటే. ఆత్మ తనకు తానుగా వ్యక్తమవటము అంటే అనుగ్రహము వ్యక్తమవటమే. ఇనుముని అయస్కాంతము ఆకర్షించినట్టు ఆ గురువు నిన్ను ఆకర్షించి, అంటే ఆ ఇనుము ఆ అయస్కాంతం నుంచి ఎలా విడుదల పొందలేదో అలా ఎప్పుడు ఆ గురువు నిన్నే అంటిపెట్టుకొని ఈ యొక్క మనస్సు అంటే ఈ యొక్క దేహాత్మ బుద్ధి నుంచి నిన్ను విడుదల పొందేలా చేస్తాడు. అది గురువు చేసే పని. గురువు అంటే దయా దాక్షిణ్యం కలవాడు కాబట్టి ఆ సమర్థత ఉన్నది ఆ గురువుకి. కేవలము దయ ఒక్కటే కాదు, దయతో పాటు ఆ సమర్థత, అంటే నిన్ను ఆ యొక్క దేహాత్మ బుద్ధిని నుంచి అంటే ఆ మూలంతో సహా ఆ పికిలించేస్తాడు. ఆ దేహాత్మ బుద్ధి నుంచి నిన్ను విడుదల పొందేలా చేసి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా వ్యక్తపరుస్తాడు. అది గురువు చేసే పని. అదే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి ఇక్కడ గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు. గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మము, ఆ చైతన్యము, ఆ యొక్క మౌనము, స్వయం ప్రకాశమైన ఆత్మ. గురువు అంటే ఆత్మ, నేనున్నాను అన్న అహంస్ఫురణ. అదే భగవంతుని యొక్క స్వరూపము. అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపము సుఖస్వరూపము, భగవంతుని యొక్క స్వరూపము ఆనంద స్వరూపము, సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.